ఏం బావా అత్తయ్య ఇంకా నిద్రపోయినట్లేదు. ఇదంతా చూసిందంటే అలరైపోతామేమో. ఏం పర్వాలేదులే బావా. జీతాలు వచ్చిన రోజు నెలకోసారి తాగుతాం. మనం ఏమన్నా తాగుబోతులమా? అయినా మా అమ్మ వచ్చి చూసినా తెలియకుండా జీవంతో లేవులు అందించేశాను కదా. ఒరే అబ్బాయి, జీవంతోని అంటున్నారేంట్రా? అబ్బే ఏమీ లేదే, ఒంట్లో కాస్త బలంగా ఉంటుందని జీవంతో తెచ్చుకు తాగుతున్నాం. మరి మధుకోక సీసా తీసుకురమ్మని చెప్పే కదరా. మేం తీసుకుని మాకు బాగా పనిచేస్తే వాడికి ఇద్దామని మేము ట్రైల్ వేస్తున్నాం. అసలు ఈ మందు గుణగణాలేంట్రా? ఒకటేమిటే, ఎముకలు, నరాలు, కండరాలు పళ్ళతో సహా గట్టిపడిపోతాయి. అవును. ఎక్కువైందంటే శరీరం కొయ్యబారిపోతుంది. అబ్బో. రక్త శుద్ధి చేస్తుంది. అంటే రక్తం శుద్ధ ముక్కలాగా అవుతుంది. మనస్సు మాట నిదానంగా ఉంటాయి. కరెక్ట్. నోరు విప్పితే సంస్కృతం. కీళ్ళ నొప్పులు, వాతం పటాపంచలు అయిపోతాయి. ఏంటేంటి? కీళ్ళ నొప్పులు, వాతం పటాపంచలు అయిపోతాయి. అయిపోతాయి. పటాపంచలు అయిపోతాయా? దొంగ సన్నాసి, మరి నాకు ఆ మాట చెప్పదారా? నాకు నువ్వు తాగుతావా? అవునరా. వద్దమ్మా, నువ్వు తాగలేవే. మరి ఇద్దోరంగా మాట్లాడబాకరా. మీరిద్దరు తాగలేంది నేను తాగలేనా? పోయి జీవంటోను. అత్తయ్య అదెందుకు గాని రేపు నీకు వేరే సీసా తెచ్చిస్తాంలే. చాలే అబ్బాయి, ఊరికే నసుకుతున్నావు. అది నేను ఎంగిల్ చేశానే. నీ ఎంగిల్ నాకో లెక్కంట్రా. అత్తయ్య ఎక్కువ పోసుకోకు, నువ్వు తాగలేవు. ఏంటబ్బాయి నువ్వు? ఎంత చేదుగా ఉన్నా, ఎంత ఘాటైన మందైనా సరే నేను తాగలను. ఆగదు, కొంచెం నీళ్లు కలుపు. నీళ్లు పోస్తే పవర్ పోద్దయ్యా. ఇట్టగా తాగాలి. మీరు కూడా ఇట్టగా తాగండి. జీవంతో రుచిగానే ఉందబ్బాయ్. కాకపోతే కాస్త మిరియాల కషాయం లాగా కొంచెం కొంచెం ఘాటుగా ఉంది అంతే. అరే, నా నడువు నొప్పి తగ్గిపోతున్నట్టుగా ఉందా? అరే అబ్బాయి, కొంచెం జరగరా. కొంచెం పై. ఇంకా తాగుతావా? ఇది రౌండ్ల మీద రౌండ్లు పోయి కొడితే. నువ్వు పోస్తావా, నన్ను పోసుకోమంటావా? కొంచెం పోయిరా. జీవంతో అద్భుతం. ఏంటిది? జీవంతో తాగేటప్పుడు కోడి ముక్కలు తినాలా? ముదురు కోడి, దీనికి కూడా కొంచెం జీవంతో పోయిరా. దీనికి కూడా జీవంతో పోయి. మీరు కానివ్వండి. జీవంతో బాగా తాగండి, శక్తిని పొందండి. జీవంతో జిందాబాద్. బావా పడిపోద్దేమో. పడిపోద్దు కానీ పడుకుంటది. నువ్వు కానీ బావా ఇంకేంటి విశేషాలు? నాకు విశేషాలు ఏముంటాయి? అమ్మాయి పెళ్లి చేయడమే శేషం. బావా, ఇంకా వాళ్ళని ఎంతకాలం అలా ఉంచుతావు? పెళ్లి చేసేద్దాం బావా. అది కుదరదు బావా. అదేమిటి, మొన్నటిదాకా చేసేద్దాం అనుకున్నావు? నువ్వేమన్నా మాట మార్చుకున్నావా? బావా నీకైనా మంది ఎక్కువైందేటయ్యా. ఈ అచ్యుతరామయ్య ప్రాణం పోయినా సరే ఆడిన మాట తప్పడయ్యా. ఆడికి ఆ ఎస్ఐ సెలక్షన్ అయ్యి ఉద్యోగం వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిగా చేసే పని వాళ్ళిద్దరు పెళ్లి చేయటం. వాడికి ఉద్యోగం రాకపోతే వచ్చే లోటు ఏమిటయ్యా? అమ్మాయి ఉద్యోగం చేసి సంపాదిస్తుంది కదా, ఆ సంపాదనతో ఇద్దరు హాయిగా బ్రతకొచ్చు. అంటే ఆడపిల్ల సంపాదనతో బతకడం మా వంశంలో లేదయ్యా. ఆడికి ఉద్యోగం వచ్చే వరకు పెళ్లి చేయనయ్యా. సరే బావా, చీటికి మావాడు మీ ఇంటికి రావటం మీకన్నా భయంగా ఉందా? మీ వాడి విషయంలో నాకు భయం ఏమిటయ్యో? అంటే మావాడు మగాడు కదా. అద్దులో ఉంది మగాడు.
పట్టి పట్టి చూస్తా పాల బుగ్గ పూల మొగ్గ లేడి పెట్ట గంతులింకా ఆపకుంటే ఆనకంటే మళ్ళీ మళ్ళీ అన్నా కొంటే జోడు నాది పట్టు పట్టు అందగాడా గుచ్చి గుచ్చి అందం చూడమాక చూడమాక పిచ్చి పిచ్చి వేషాలింక వేయమాక వేయమాక పాపలెంటుకొని కన్ని సోకు అంటుకోరలేత ఇడు పూతరేకు తెరతీయలేని తోరతీసులు ఇందాక గోదారి పొంగెత్తుకొచ్చి కొంగుల్లో దాచేస్తీవో ఆ ఒడ్డు ఈ ఒడ్డు మధ్య ముద్దుల్లో ముంచేస్తీవో సందేశంలో జారింది జాబిల్లి పండు చిన్నవాడా గుచ్చి గుచ్చి అందం చూడమాక చూడమాక పిచ్చి పిచ్చి వేషాలింక వేయమాక వేయమాక కన్నుబడ్డ కన్నె బుగ్గ తేనెటీగలంటుకొని తేనె మొగ్గ విడియాల కొమ్మనూగుతున్నది ఇందాక కొన్న మాకుల నీడల్లో నీవెన్నదో చేసుకుంట చిన్నదానా గుచ్చి గుచ్చి అందం చూడమాక చూడమాక పిచ్చి పిచ్చి వేషాలింక వేయమాక వేయమాక పట్టి పట్టి చూస్తా పాల బుగ్గ పూల మొగ్గ లేడి పెట్ట గంతులిగా ఆపకుంటే ఆనకంటే మళ్ళీ మళ్ళీ అన్నా కొంటె జోడు నాది అటు పట్టు పట్టు అందగాడా గుచ్చి గుచ్చి అందం చూడమాక చూడమాక పట్టి పట్టి చూస్తా పాల బుగ్గ పూల మొగ్గ కన్నుల పండగ ఉందిరా సీను రా కిస్తాయ్ కిస్తాయ్ తొందరగా రారా ఇక్కడ మంచి సీన్ జరుగుతుంది రారా రా తప్పుకోరా తప్పుకో వీళ్ళిద్దరు దొంగతిళ్ళు తింటున్నారా దొంగతిళ్ళ ఏంటవి దొంగతిళ్ళు అంటే అర్థం కాదు ఈ వయసులో ఉన్నవాళ్ళు ఇద్దరు దొంగతిళ్ళు తింటున్నారంటే ఆ మాత్రం అర్థం కాదంట్రా నీకు టేస్ట్ లేదా అంతే రేపటి నుంచి జీవంతో ఇంకొంచెం ఎక్కువ తాగు ఇదిగో నేను జీవంతో తాగాక నాకు జీవనోత్సాహం ఎక్కువైపోయింది ఇంకా వస్తుందా సరే రావయ్య బాబు లోపలికి పోండిరా పోండి టేస్ట్ వేస్ట్ ఉంది అయిపోయింది బావా లాస్ట్ రౌండ్ చాలు ఇంకలే ఉద్యోగం వచ్చి ఏం ఉద్ధరిస్తుందో కానీ కాస్త అడ్జస్ట్ చేసుకో తల్లి నాకు మాట చెప్తావా
ఇంటర్వ్యూకి రమ్మని పిలిచినందుకే నువ్వు ఇంత అవస్థ పెట్టావే. ఒకవేళ నాకు ఉద్యోగం వస్తే నువ్వేమేం చేస్తావు? చచ్చా నేనేం చేయను, అసలు నేను ఇబ్బంది పెట్టను. అమ్మాయ్యా. కాకపోతే ఆ 7 కొండల వాడికి నీ తల నీలాలు ఇస్తానని మాత్రమే మొక్కుకున్నాను. గోవిందా గోవిందా. చూడు బాబు, అక్కడ నిన్ను ఇంటర్వ్యూ చేసే వాళ్ళందరూ ఒకప్పుడు నీలాగా ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళే కనుక వాళ్ళని చూసి నువ్వేం కంగారు పడిపోవద్దు. దర్జాగా ధాటిగా సమాధానం చెప్పు. అసలు నిన్ను ఎస్ఐ ఎందుకు అవ్వమంటున్నానో తెలుసా? హెడ్ కానిస్టేబుల్ గా నాకు పవర్స్ తక్కువ. ఎస్ఐ గారు ఆర్డర్స్ లొంగిపోయి ఒక్కోసారి నేనే న్యాయం చేయలేని పరిస్థితుల్లో పడుతున్నాను. ఈ వయసులో నేను ఎలాగో ఎస్ఐని కాలేదు. కనీసం నువ్వన్నైతే నాకు తృప్తిగా ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలో నన్ను గుర్తు చేసుకో, తప్పకుండా నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఫస్ట్ ర్యాంక్ సంగతి ఏమో కానీ మావయ్య, మిమ్మల్ని తలుచుకుంటే నెంబర్ 2 రావడం మాత్రం ఖాయం. నోరుమయ్యా, అసలు నువ్వు నోరు తెరిస్తేనే నెంబర్ 2. అవును, నువ్వెక్కడికి? మధుని బస్ ఎక్కిద్దామని. నేను వెళ్ళగలను బావా. అది సరే బాబు, ఇచ్చిన డబ్బు సరిపోతుందా, ఇంకేమైనా కావాలా? చాలన్నా. ఆ, ఎందుకైనా మంచిది, ఇది కూడా ఉంది. ఉంచు మధు, మరీ నీకు ఎక్కువైతే నువ్వు పట్నం నుంచి వచ్చేటప్పుడు నాకు లుంగి 2 కడ్రాయిలు తీసురా. వస్తానన్నా. అలాగే బాబు, జాగ్రత్తగా వెళ్తా. సరే. ఈ కారుని బాబు గారిది అనుకున్నావు, హారన్ కొడుతున్నావు? ఇక్కడ కారు పార్క్ చేయకూడదు సార్. ఆ బోర్డు పీకి అవతల పారాయి. నా కారు వెళ్ళాక తిరిగి పెట్టుకో. నాకు ఈ షాప్ లో పని ఉంది. కారు ఇక్కడ కాబట్టి నీ మొహం మీద పెట్టుకోమంటావా? అతని మీద చేయందుకు చేసుకున్నావు? వాడు నా కారు మీద చేయి ఎందుకు వేయాలి? ముందు ఈ కారు ఎక్కడి నుంచి తీ. నాకు ఈ షాప్ లో పని ఉంది. తీస్తావా లేదా? తీయకపోతే వదలరా నన్ను. ఊరుకోరా. వదలరా నన్ను. సార్, ఇతను ఎవరనుకుంటున్నారు? మన ఎమ్మెల్యే గారు అబ్బాయి. అయితే ఏంటి, ఎమ్మెల్యే ఉన్న అశోక్ చక్రవర్తి ఈ రోడ్లని ఆయనే వేయించాడా? నువ్వొస్తావో నీ బాబు వస్తాడో పోలీస్ స్టేషన్కి వచ్చి ఫైన్ కట్టి కారు తీసుకెళ్ళండి. ఏం పనయ్యా నువ్వు చేసింది? కేసులు దొరకపోతే 4 పాత గైడులను తీసుకొచ్చి లోపలేయొచ్చుగా. ఆ ఎమ్మెల్యే కొడుకే దొరికాడా? సార్, డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మీద చేయి చేసుకున్నాడు. చూస్తూ ఎలా ఊరుకోను? నువ్వు నా టోపారం లేపేసేట్టున్నావే. 6 నెలల్లో నా కూతురు పెళ్లి పెట్టుకున్నానయ్యా బాబు. ఈ లోపలే నా టోపీ ఎగరగొడతావా చెప్పు? మీరే భయపెడితే ఎలా సార్? అబ్బా నేనేమిటయ్యా బాబు, ఒక్క పూటలో ఒక్క ఓటుతో మొత్తం రూలింగ్ పార్టీనే పునాదులతో సహా కదిలించిన పుణ్యాత్ముడయ్యా ఈ ఎమ్మెల్యే. హలో, ఎస్ సార్. అవును సార్, నేను ఎస్ఐనే సార్. సార్, పొరపాటు అయిపోయింది సార్, నాకు అసలు తెలియదు సార్. ఆ హెడ్ కానిస్టేబుల్ నెంబరు 1904 అచ్యుతరామయ్యని. సార్ కనికరించండి సార్, అతను చాలా సిన్సియర్ కానిస్టేబుల్ అండి. ఏదో అనుకోకుండా జరిగింది, క్షమించండి. నిజానికి చాలా మంచివాడండి. సీఎం గారి దగ్గర 2 సార్లు మెడల్స్ కూడా తీసుకున్నాడండి. చిత్తం చిత్తం, పాత సీఎం గారి దగ్గరే అనుకోండి. అమాయకుడండి, ఈసారికి వదిలేయండి. నేను చెప్తాను సార్, నేను చెప్తాను. చాలా థ్యాంక్స్ అండి. సార్, అబ్బాయి గారితో చెప్పండి సార్, ఊళ్ళో నో పార్కింగ్ బోర్డ్స్ ఎక్కడున్నా సరే అవన్నీ పీకించి భోగి మంటల్లో వేయించేస్తాను. క్షణంలో మీ కారు మీ గుమ్మలో ఉంటుంది సార్. ఆ కారు తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పి ఆ కుర్రోడు కాళ్ళ మీద పడు. సార్, నేను కాదు కదా, నా చెప్పులు కూడా కదలు. 25 సంవత్సరాలుగా ఈ యూనిఫారంలో గడిపాను. ఈ యూనిఫారం అంటే నాకు గౌరవం ఉంది. దీన్ని అవమానించే వాడికి దాసోహం అని ఈ యూనిఫారం నేను అవమానించలేదు. దీనివల్ల నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, కానీ ఉడికి మాత్రం చేయి. క్షమించండి. ఒక్క రోజులో నేను ఎంత గొప్పవాడిని అయిపోయాను. నేను ఈ ఊళ్ళో ఉంటే ఎమ్మెల్యే ఆటలు సాగవని నన్ను ట్రాన్స్ఫర్ చేయించారు. మంచిది, గెలుపు నాదే గాని ఓటమి కాదుగా. ఆండవా శ్రీనివాస